ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా వరల్డ్ బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2025 కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ సాలిక ఉన్నారు కోలాలంపూర్ నుంచి. మా యొక్క కోలాలంపూర్ తెలుగు ఫెలోషిప్ సహవాసము మరి అహావా తర్వాత క్విజెస్ లో వాటిలో చాలా ఆసక్తి, చాలా చక్కగా చదువుతారు, చాలా ప్రైజెస్ కూడా వస్తుంటాయి. మా హస్బెండ్ టోనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి ఒక బాబు మరి మలేషియాలో ఉంటారు. మాకు చక్కటి ఫ్రెండ్స్, చక్కటి ఫెలోషిప్, మంచి బిలీవర్స్. ఈ సమయంలో మరి సిస్టర్ సారిక మనకి కీర్తనలు తనకి రిసైట్ చేసి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఈరోజు 15 కీర్తనలు రిసైట్ చేయబోతున్నాను. మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలం ఎందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గముకు యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. 15వ కీర్తన. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడి. అటివాడు నాలుకతో కొండములాడడు, తన చెలుకానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకేడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జనమైన యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరం నేను నివాసం చేసేది. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. సెలా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి ఒక యెహోవాయే, ఆయన ఈ మహిమగల రాజు. 54వ కీర్తన. దేవా, నీ నామను బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకు లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. సెలా. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించువాడు. నా శత్రువులు చేయకీడు ఆయన వారి మీద రప్పించును. నీ సత్యం బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలను బలను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామం ఉత్తమం, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. 61వ కీర్తన. దేవా, నా మొర్ర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగ్గము. నా ప్రాణము తల్లడిల్లగా బుధిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. సెలా. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదు గాక, అతని సంవత్సరంలో తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించును గాక. అతని కాపాడుటకై కృపా సత్యం నియమించును. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యం కీర్తించదను. 91వ కీర్తన.
మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుపు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పడిచే రోగమునకైనను నీవు భయపడకుండు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడాను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన అద్భుతాలను ఆజ్ఞాపించాను. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొరుకెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. యెహోవా అనుచరులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగిచూడను అనుగ్రహించుచున్నాడు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రాన్ని లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సొంత లేని దాన్ని ఇల్లానుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. 121వ కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదం త్రొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైనా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. వారితో తన అంపుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమం కలుగుట చూచదు. నీ పిల్లల పిల్లలను నీవు చూచదు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అహరోను అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకు దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవనమును అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. 150వ కీర్తన.
యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి. తంబురుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గురువుతో ఆయన స్తుతించుడి. రోగు తాళములతోనూ ఆయన స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురు గాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్ సారిక. అందరికీ అవకాశం ఇస్తామండి సిస్టర్ సారికని ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పడానికి. రియలీ ప్రైజ్ గాడ్ అమ్మా, ప్రైజ్ గాడ్ సారిక. నువ్వు నిజంగా థ్యాంక్ యూ. స్టాండర్డ్ పెంచేసావు. తర్వాత అహావాల్లో వాళ్ళందరూ భయపడుతున్నారు, అంత బాగా చెప్పేస్తున్నారండి అన్న. నువ్వు ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావమ్మా సారిక. తర్వాత నేను అడుగుతాను ఎంతకాలం ఎలా చదివావు ఏంటి అన్నది. తర్వాత ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, నువ్వు సండే స్కూల్ టీచర్ అయ్యిండి కూడా ఇలా విధంగా చెప్పడం, యూఆర్ మోడల్ సండే స్కూల్ టీచర్ అని చెప్పొచ్చమ్మా. ఈ విధంగా మా సండే స్కూల్ చిల్డ్రన్ కూడా మరి వాక్యాలు నేర్పించాలి, తర్వాత కాంపిటీషన్ పెట్టాలి. సూపర్ ఎక్సలెంట్. మరి ఇంకా దేవునికి మహిమ కలుగును కాక. నేను పొగడడం ఇష్టం ఉండదు. దేవుడు నీకు ఆ కృపను అనుగ్రహించాడమ్మా, అది అందరికీ రాదు, అది గిఫ్ట్. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, కానీ కంఠస్థం చేయలేకపోతున్నాను, కొన్ని కొన్ని చేస్తున్నాను. సరేనండి, ఇప్పుడు విన్నవాళ్ళు సిస్టర్ సారిక గురించి ఒక 2 మాటలు ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పచ్చండి ఎవరైనా. సిస్టర్ బ్యూలా అదే చెప్పబోయారు. సునీత ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. చెప్పండి. నక్షత్ర గారు, మీకు మరి కాంపిటీషన్ అయిపోయారు చాలా బాగా మరి. చెప్పారు బ్రదర్, అసలు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదండి అసలు. అదేనండి, మీలాగేనండి. ఇప్పుడు మీది సిస్టర్ సారిక గారిది చూడాలి అసలు మేము మళ్ళా. అవునండి ఎక్సలెంట్. బ్రదర్, చాలా బాగా చెప్పారండి. హలో సారిక, ప్రైజ్ లార్డ్. చాలా బాగా చెప్పావు సారిక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో ఎక్కడ మచ్. కూడా తప్పు లేకుండా అన్ని కరెక్ట్ గా చెప్పావు. అయితే కరెక్ట్ గా చెప్పడం పెట్టమ్మా. ఇప్పుడు నాకు తెలుగు బైబిల్ ఇచ్చి చదవమన్నా సరే తప్పులు చదువుతాను నేను, అంత సూపర్ ఎక్స్ గా చెప్తున్నారండి నిజంగా. నిజంగా నాకు తెలుగు బైబిల్ ఇచ్చి కూడా చదవమన్నా కొంచెం ఆడ తడబడతాం, తర్వాత ఏదో తప్పులు 2-3 చెప్తాం. ఎక్సలెంట్ అమ్మా. ఎస్, సిస్టర్ సునీత గారు చెప్తారా, ఇంగ్లీష్ టీచర్ గారు? ప్రైజ్ లార్డ్ సారిక గారు, చాలా బాగా చెప్పారండి. అంటే చాలా బాగా చెప్పారు. బహుశా ఈవిడ ఫాస్టెస్ట్ ఏమో. అంటే లేదు, నక్షత్ర గారు కూడా చెప్పారు, చూద్దాం అసలు టైం మనకు తెలిసిపోద్ది, ఇక్కడ నుంచి చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఫస్ట్ సామ్ 23 ఇవి ఫాస్ట్ గా 103, 91 ఇవి ఫాస్ట్ గా చెప్పేస్తాం కదా. అలాగే ఈవిడ మొత్తం 15 సేమ్ టెంపోతో చెప్పారు. ఈక్వల్ ఫాస్ట్నెస్ మెయింటైన్ చేశారు. అది గ్రేట్ గ్రేట్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. శుభాని విన్నారండి బ్రదర్? శుభాని ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. సారిక గురించి నేను ఇంకా స్పెషల్ గా చెప్పేది ఏం లేదు. సో వెరీ వెల్ డన్. ఎక్కడ అసలు చిన్న తడపాటు కానీ లేకపోతే ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా అన్ని వర్డ్స్లు చాలా మంచిగా చెప్పింది. సో రియలీ హ్యాపీ టు అటెండ్ ఆల్సో. థ్యాంక్ యూ అన్న, అండ్ వెల్ డన్ సారిక, వెరీ వెల్ డన్, కీప్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా చెప్తారండి? సునీత సంజయ్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ ఇందిరా ప్రైజ్ లార్డ్ అండి, పాస్టర్ బిఎస్సింగ్ గారు వందనాలు. ఎక్సలెంట్ సారిక, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్ కూడా విన్నాడు, ఎంకరేజ్ అవ్వడానికి రేపు. ఓకే, సారిక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ సారిక గారు, చాలా బాగా చెప్పారు. ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. నేను చూస్తూనే ఉన్నాను బైబిల్లో, చాలా ఫాస్ట్ గా ఒకే ఇదిలో అలాగే చెప్పారనమాట. చాలా బాగా చెప్పారు సిస్టర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. పాస్టర్ బి సింగ్ గారు ఉన్నారండి బ్రదర్? సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ సిస్టర్ బ్యూలా ప్రార్థన చేస్తారండి, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. సిస్టర్ సారిక అండి, మలేషియాలో ఉంటారు. ఓకే బ్రదర్. ఓకే. సిస్టర్ బ్యూలా చిన్న ప్రేయర్ చేయండి మా సారిక గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికి. సారికని బ్లెస్ చేస్తూ మరి దేవుని నామాన్ని మహిమపరుతాం. స్తుతి సింహాసనాసీనుడైన దేవాని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నాయన నీ కుమార్తె మరి అహావా క్విజ్ ప్రోగ్రామ్ సందర్భంగా తండ్రి మరి నాయన పార్టిసిపేట్ చేయుటకు మీరు ఇచ్చిన నాయన హార్ట్ ని బట్టి నీకు వందనములు. మీరు నాయన ఆకర్షించకపోతే మేము నీ వద్దకు రాలేమన్న రీతిగా బిడ్డను నాయన నీ వాక్కుని ధ్యానించుటకు ప్రభా మరి దాన్ని నాయన మరి మెమరైజ్ చేసుకుంటూ మా నుదుటి మీద
రాసుకొనమని ప్రభా, ఏ రీతిగా అయితే మీరు ఇశ్రాయేలుకి ఆదినమని మీరు సెలవిచ్చారో తండ్రి, అదే రీతిగా మా హృదయం అనే పలకల మీద ఈ వాక్కు రాయబడినట్లు ప్రభా నాయన నీ కుమార్తె ధ్యానించిన విధానం బట్టి నేను గణపరుస్తున్నాం తండ్రి. మరి ప్రతి వర్డ్ కూడా తండ్రి నీ నోటి మాట గనక తండ్రి అది ఆ బిడ్డ జీవితంలో ప్రభా మీనింగ్ క్యారీ చేయటకు, అది ఫలించుటకు ప్రభా నాయన మరి దాన్ని నాయన మరి ప్రతి వర్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుటకు మీరు బ్లెస్ చేయమని వేడుకొంచున్నాను. విన్న మా అందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించి అట్టి రీతిగా ప్రభా వాక్యం మేము ధ్యానించగలుగుటకు ప్రభా మరి నాయన నీ యందు మేము ఫలించుటకు ప్రభా మీ కృపను గ్రహించమని ప్రభా నాయన పార్టిసిపెంట్స్ అందరినీ బట్టి నేను స్తుతిస్తూ మరి యొక్క నాయన తలంపును నాయన బ్రదర్ కు అనుగ్రహించి ప్రభా ఈ డోర్ ను ఓపెన్ చేసినందుకు మరి బ్రదర్ ని బట్టి సిస్టర్ ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను స్తుతించి గణపరుస్తూ ప్రభా ఆయన నీకే సమస్త ఘనత ప్రభా మహిమలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. బిహి సింగ్ గారు ఆశీర్వాదం. తండ్రి నా దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము ఇప్పుడు ముఖ్యముగా మీ ప్రియదాసునికి తన కుటుంబానికి నడిపిస్తున్నటువంటి పరిచర్యకు మరి ప్రభు ఎంతమంది ఈ యొక్క అది అహాబా సింఫోనీ అనే ఈ యొక్క మినిస్ట్రీలో ప్రభు ఎంతమంది నాయన ఉంటుండనైనా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని నాయన ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్.